స్ట్రీట్లో సావిత్రిబాయి అమ్మని. నా పేరు లక్ష్మి. చిన్నప్పటి సావిత్రిబాయి ఫులేగా చెప్తుంది. సావిత్రి తెలియదా అమ్మా అమ్మా నేను నా చింతకాయలు పడిపోతున్నా. నేను కూడా పడిపోతున్నా. నేను అనుకున్నదే జరిగింది. ఎందుకు వచ్చిన ఇడికి ఈమెంటి నన్ను లేపకుండా డాడీ రాగానే పడిపోతుంటే నేను కాపాడడానికి వచ్చాను. ఈమెకు ఇప్పుడు కొంట చేతలు ఎక్కువ అయిపోయినాయి. ఈమె వయసులో ఇప్పటికి పిల్లలు పెళ్లి చేసుకొని అత్తారింటికాడ ఉన్నారు. ఈమెనే ఉన్నది. అమ్మ నేను ఇంకా చిన్నపిల్లనే. సావిత్రిబాయికి జ్యోతిరావు పులతో వివాహం జరిగింది. ఆ తర్వాత పడింది సాఫ్ చేస్తున్నా. మెల్లగా పేపర్ ఈ పేపర్లో సావిత్రి చాలా మంచి పిల్ల. అక్కడిక్కడ తిరుగుతున్నప్పటికీ చదువు నేర్పించాలి. ఏం చేస్తున్నావు? ఈరోజు నుంచి నువ్వు చదువుకోవాలి. నేనా చదువా? నేను చదువుకోవచ్చా? అబ్బాయిలే చదువుకోవాలి, అమ్మాయిలు చదువుకోవద్దు. ఈమె చదివించిన బరువు అందుకని నువ్వు చెప్పాలి. వచ్చి చెప్పాలా పాటలు చెప్పవచ్చు. ఏమి సరే మీరెవరు? లేవండి అండి. ఎందుకు బయటకు వచ్చి చదువు చెబుతుంది. ఆడవాళ్ళు ఇంట్లో, మగవాళ్ళు బయట అనే విషయం తెలియదా? అందుకని కొట్టడానికి వచ్చా. ఆడపిల్లలు చదువుకోవడం తప్పేమీ కాదు. ఆమె చదువుకుంటుంది. స్కూల్కి వచ్చి పాఠాలు కూడా మంచిగా చెప్తుంది. ఎందుకు చదువుకోకూడదు? వచ్చినాం. మాకు కొట్టడానికే ఆర్డర్ వచ్చింది. అందుకే వచ్చినాం. ఆడపిల్లలు ఇట్లా ఒకరు చేయాలి. బయట ఆడపిల్లలు వంటలు చేయాలని ఏం లేదు. నీకు పెట్టినప్పుడు ఏం కాదు. ఆడపిల్లలు కూడా చదువుకోవచ్చు. ఆమెను కొట్టకండి, నన్ను కొట్టండి.
అమ్మాయిలనే చదివించాల్సింది ఆడపిల్లలు కూడా మనం చదివించాలి. అందుకే ఆడపిల్లల కోసం